భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మానవత్వానికి మచ్చ తెచ్చే హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగు చూసింది. కన్న తల్లిని దేవతగా భావించే సమాజంలో మద్యం మత్తులో ఓ యువకుడు కన్న తల్లిపైనే అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధిత తల్లి గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు సదరు యువకుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ ఘోర కలియుగంపై బాధిత తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కొడుకుని కూడా చూడకుండా వాడు చేసిన పాపానికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ దారుణం తెలిసి స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాజంలో బంధాలు విలువలు ఇంత దిగజారిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైటిక మద్యం మత్తులో ఓ యువకుడు కన్న తల్లిపైన అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్. రైట్ గంగోత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఘటన సంచలనం ఎత్తున్నట్టుగా చూడవచ్చు. పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో గంజాయి మత్తులో ఒక యువకుడు కన్నతల్లిపైన అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన అయితే ప్రజలను తీవ్ర షాక్ గురి చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. సమాజాన్ని కలిసివేసే ఈ ఘటన ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినట్లుగా కూడా చూడవచ్చు. అయితే స్థానికులు చెప్తున్న దాని వివరాల ప్రకారం జగన్నాథపురం గ్రామానికి చెందినటువంటి చరణ్ అనే యువకుడు గత కొంతకాలంగా గంజాయికి బానిసైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తరచుగా ఈ ఇంట్లో కప్పులతో అయితే గొడవలు పడుతూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి గంజాయి మత్తులో ఇంటికి వచ్చినటువంటి చరణ్ తన తండ్రి విజయపై అయితే అసభ్యంగా ప్రవర్తిస్తూ దారుణానికి యత్నించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున కేకలు అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్ళు అక్కడికైతే అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు మహిళను రక్షించి యువకుడిని అయితే కట్టేసి దేహశుద్ధి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అనంతరం గ్రామస్తుల నుంచి చరణ్ ను తీసుకుని పోలీస్ స్టేషన్ అయితే అక్కడికి వెళ్ళారు. దేహశుద్ధితో గడపడినటువంటి యువకుడిని చికిత్స నిమిత్తం పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక బాధిత మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. కన్న కొడుకు నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో ఊహించలేదని కన్నీటి పర్యంతమైనట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన తెలిసినటువంటి గ్రామ ప్రజలు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. అయితే ఇలాంటి ఘటనలన్నీ కూడా జరగడానికి ముఖ్యంగా మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల వినియోగమేనని ప్రజలు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గంజాయి వినియోగం పెరుగుతుందని, యువత పూర్తిగా మద్యం మత్తులో బానిసవుతుందని, దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నా కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్.